మిత్రుల ద్వారా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ తరఫున రామావత్ మోహన్ నాయక్ నా పేరు. నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా గత మే నెలలో 28వ తారీఖున శ్రీ సభావట్ రాములు నాయక్ గారు ఎక్స్ ఎమ్మెల్సీ మా తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గారు నన్ను నియమించడం జరిగింది. నాతో పాటు కేతావత్ పీర్ సింగ్ మరియు జనరల్ సెక్రటరీగా మమ్మల్ని నియమిస్తూ ప్రతి మండలంలో వెళ్ళి బంజారా జాతి ప్రజలను తాండా తిరుగుతూ మండల బాడీలను ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా మేము మండల బాడీలను ఏర్పాటు చేస్తూ ఇంకా కొన్ని జాగాల బాడీలు కాలేవు కాబట్టి అతి త్వరలో ఆ బాడీలను కూడా పూర్తి చేసుకుంటాం. ఈ మధ్యలో కొందరు మా బంజారా సోదరులు మరి వారికి పబ్బం గడపాలనో వారికి వేరే దారి లేకనో నాకు తెలియదు, కానీ బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులం అనుకుంటూ ప్రకటించుకొని ఈ బంజారా జాతిని 2 రకాలుగా చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది వారికి సరైనది కాదుగా నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ ఉన్నాను. మా ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా పనిచేస్తూ బంజారా సమస్యల మీద మన కౌన్సిల్లో మన బంజారా సమస్యల మీద చాలా వరకు మాట్లాడి కొన్ని విజయాలు కూడా సాధించడం జరిగింది. అందులో కొన్ని ఓడుభూముల విషయం తీసుకున్నా, గ్రామ పంచాయతీల విషయం తీసుకున్నా, ధూపదీప నైవేద్యం బంజారా తాండలో ఉన్న శివలాల గుడిలకు లేకుండే ఆ రోజులో కూడా తను అక్కడ మాట్లాడి ప్రభుత్వంతో ఇప్పించడం జరిగింది. మరికొన్ని విషయాల్లో బంజారా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక గత ప్రభుత్వాన్ని అడగడం ద్వారా తను ఆ ప్రభుత్వము గత ప్రభుత్వం ఒప్పుకోవడంతో ఎమ్మెల్సీకి కూడా రాజీనామా చేసి తను బయటికి వచ్చి ఎప్పుడు బంజారా జాతి శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఈరోజు ముందుకు సాగుతూ ఉన్నారు. అందులో భాగంగానే తనకు జాతీయ నాయకత్వం మా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అడక్ కమిటీ అమర్ సింగ్ తిలావత్ గారు, టీసీ రాథోడ్ గారు, ఉమేష్ చంద్ర జాదవ్ గారు ఇక వాళ్ళ కమిటీలు అందరూ కలిసి తనను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇవాళ మీడియా మిత్రుల ద్వారా మేము చూస్తూ ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడ కొందరు వాళ్ళ ఆఫీసుల్లో పోయి చందాలు వసూలు చేసుకోవడానికో, కొందరిని భయపెట్టడానికో ఫ్లెక్స్లు పెట్టుకుంటా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మేమే అని చెప్పుకుంటూ ఉన్నారు. మొన్న మన రిటైర్డ్ అయినటువంటి డిప్టీ బాబురావు గారు ఎలక్షన్ ఆఫీసర్గా కొనసాగుతూ మళ్ళీ నేనే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ప్రెసిడెంట్గా ప్రకటించుకోవడం ఇది చాలా వరకు హాస్యాస్పదం. ఇది బంజారా సోదరులు మీరు కొంతవరకు గుర్తించాలి. ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు కూడా నిన్న బొల్లారంలో జరిగినటువంటి ఒక ఫ్యాక్టరీ ఎన్నికలలో కార్మికుల ఎలక్షన్లలో 119 ఓట్ల మెజార్టీతో గెలుపొంది తను ఎప్పుడు ప్రజల పక్షపాతి అని చెప్పకనే చెప్పుకున్నాడు. తనకు ఎప్పుడు ఒకటే ప్రజల తరపున కొట్లాడతాడు. మేము కూడా ఆయన నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉన్నాం. ఈ మళ్ళీ మొన్నటిదాకా రాజీనామా చేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకు మాజీ అధ్యక్షుడైనటువంటి భూక్యా చంద్రు నాయక్ గారు మరి తనకు ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘంకు ఎవరు సేవ చేయొద్దనే ఉద్దేశమో లేక ఈ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘము ఇలా కొందరికే రాసి ఇచ్చినట్టో మరి ఇలా జాగిర్ అనుకుంటారో ఏమో మాకు తెలవడం లేదు, కానీ మళ్ళా గౌరవ అధ్యక్షుడు వచ్చేసి రాములు నాయక్ మీద లేనిపోని చవాకులు పేలుతా ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయక్ గారు మీరు కూడా బంజారా జాతి బిడ్డలు. ఇప్పుడే మేము మన వాట్సాప్ గ్రూప్లో మీడియా ద్వారా ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా ద్వారా మేము ఉద్యమాలు చేసినాం, అది చేసినాం. ఉద్యమాలు నువ్వు చేసినవా లేదా ప్రజలు చెప్పాలి, నువ్వు కాదు చెప్పుకోవడం. నీ పనుల్లో ఒకటే సమస్య ఆడ ఉంటే అక్కడికి రావడం, ఫోటో దిగడం, వాట్సాప్లో పెట్టడం. మాకు అవి అన్నీ చలాకి పనులు రావు కాబట్టి మేము ఎప్పుడు ప్రజల కోసమే కొట్లాడతాం.
రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరినీ చైతన్యవంతం పరుస్తూ మా యొక్క ఎక్స్ఎమ్మెల్సీ సవాడ్ రాములు గారి యొక్క నాయకత్వంలో ముందుకు వెళ్తామని సాధ్యమంత వరకు ఈ ప్రజలకు న్యాయం చేస్తామని మేము అనుకుంటా ఉన్నాం. మా లక్ష్యం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో కొట్లాడి మాకు రావాల్సిన వాటా గురించి మేము అడగడమే మా పని. అదే పంతను కొనసాగిస్తూ ఉన్నాం. పోడు భూముల విషయం వచ్చే వరకు మేము 4 రోజుల కిందట పోడు భూముల కమిషన్ చైర్మన్, రైతు వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరాం సార్ గారిని, గడుగు గంగన్న గారిని, అక్కడ ఉన్న వాళ్ళ కమిటీ సభ్యులను, రాములు నాయక్ కూడా అందులో కమిటీ సభ్యులు, వాళ్ళనందరినీ కలిసి మా నిజామాబాద్ జిల్లాలో కాకుండా రాష్ట్రంలో ఉన్న పోడు భూముల సమస్యలు మీరు తీర్చాలి సార్. అదేవిధంగా అసైన్మెంట్ భూముల కొందరికి పట్టాలు రాలేదు. ఈ ఫారెస్ట్ ల్యాండ్ డిస్ప్యూట్లో హద్దుల వివాదం ఉంది కాబట్టి దాన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కరించాలని మేము కోరడం జరిగింది. చెప్పడం, వాళ్ళని కలవడం, ఇక్కడ పొదుగలేసి వీళ్ళు చూసి మళ్ళీ వీళ్ళు ఒక ఫ్రెష్ మీట్ పెట్టి మేము మా నాయకుడి ద్వారా పోయి మేము ఇది సాధిస్తాం, అది సంతోషం, అందరం కలిసి ప్రజల కోసమే పనిచేద్దాం. కానీ మీకు దమ్ము ఉంటే ఇవాళ ఎక్స్ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు సభావట్ తను తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే ఆల్రెడీ 31 జిల్లాలకు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులను, జనరల్ సెక్రటరీలను నియమిస్తూ బాడీని తయారు చేయడం జరిగింది. మరి పక్క జిల్లా కామారెడ్డిలో సమస్య లేదు, పక్క జిల్లా నిర్మల్లో లేదు, దాని పక్కన ఆదిలాబాద్లో లేదు, మెదక్లో లేదు, సంగారెడ్డిలో లేదు, కామారెడ్డిలో లేదు, మహబూబాబాద్లో లేదు, మహబూబ్ నగర్లో లేదు, సిరిసిల్లలో లేదు, కరీంనగర్లో లేదు. మరి నిజామాబాద్లో ఏమున్నదయా? మీకు కావాల్సింది సంఘాన్ని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందుతూ మీరు అక్కడ జిల్లాలో కొందరు ఆఫీసర్లను భయపెట్టిస్తూ డబ్బులు వసూలు చేసే దందాకు మీరు అలవాటు పడ్డారు కాబట్టి ఈ పనిని ఈ సంఘానికి ఆటంకం కలిగిస్తూ ఉన్నారు. వాస్తవానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ప్రతి ఒక్క బంజారా బిడ్డ వివిధ గ్రామాల్లో సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, జడ్పీటీసీగా పోటీ చేయండి. నిజంగా మన ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన మీద ఏ నాయకుడికి ప్రేమ ఉన్నా, అధికారంలో ఉన్న ఏ నాయకుడికి ప్రేమ ఉన్నా మన బంజారా నాయకులను జడ్పీటీసీగా ఏకగ్రీవంగా చేయమని చెప్పండి, జిల్లా పరిషత్ చైర్మన్గా చేయమని చెప్పండి, జనరల్లో కూడా ఎస్టీ బిడ్డను ఎంపీపీగా చేయమని చెప్పండి, జనరల్లో కూడా ఎస్టీ బిడ్డను ఎంపీపీగా చేయమని చెప్పండి. ఇది మీరు బంజారా బిడ్డలకు చేసే సేవ. కానీ అనవసరంగా బంజారా కమిటీలోకి వచ్చేసి లేనిపోని సమస్యలకు తావివ్వద్దని కోరుతా ఉన్నాను. ఇదే మీడియా మిత్రుల ద్వారా నేను ఆర్మూరు ఎమ్మెల్యే పైడిపల్లి రాకేష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. తను ఏ రోజు కూడా కానీ మీ బంజారా కమిటీని మీరు ఏర్పాటు చేసుకోండియా, మా కమిటీ చేసుకుంటే మేమేమన్నా వచ్చి మేము మీకు అడుగుతామా, మీకు ఇన్వాల్వ్ చేస్తామా అని చెప్పడం జరిగింది. అదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మీ బంజారా కమిటీని మీరు ఏర్పాటు చేసుకోండియా, మేమేమన్నా ఇన్వాల్వ్ అవుతామా, ఎవరైనా మాకేంది, మా దగ్గర సహకారానికి వస్తే ఒక ఎమ్మెల్యేగా నేను సహకరిస్తా అని చెప్పడం జరిగింది. అదే పాల్గొండ ఎమ్మెల్యే వేముల ప్రసాద్ రెడ్డి గారు కూడా ఇదే విధంగా చెప్పడం జరిగింది. మరి ధన్బాల్ సూర్యనారాయణ గారు కూడా అర్బన్ ఎమ్మెల్యే, మీ కమ్యూనిటీ ఎలక్షన్లు మీరు చేసుకోండి మంచిగా అని వాళ్ళు కూడా ఇలా చెప్పడం జరిగింది. మరి మా దురదృష్టం ఏందో, మరి మా భూపతిరెడ్డి సార్ని ఎందుకు బదనాం చేస్తున్నారు మా వాళ్ళేమో బంజారాలో తెలియదు. కానీ మీ అధ్యక్షుడు రామనాథ్ నాయక్ ఎమ్మట మీరు తిరగద్దు, ఆయనతో మీరు వెళ్ళొద్దు. ఒకవేళ మీరు ఆయనతో వెళ్తే మీ గ్రామ పంచాయతీలకు నేను ఎలాంటి పనులు చేయ, మీ తాండకు నేను ఎలాంటి అభివృద్ధి చేయ, నేను ఒక ఫండ్స్ ఇయ్యా అని చెప్తా ఉన్నట్టు నా దగ్గర ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. అతి త్వరలో ఇవన్నీ బయట పెడతా. ఎందుకు చెప్తా ఉన్నారో మరి నాకు అర్థం కావడం లేదు. నేను భూపతిరెడ్డి సార్ గారికి ఒకటే చెప్పదలుచుకున్నా, సార్ మా బంజారా జాతికి నువ్వు ఏమైనా చేయాలనుకున్నప్పుడు చేయండి సార్. ఎందుకంటే మీరు మా బంజారా జాతికు సాయం చేయాలనుకున్నప్పుడు మేము కూడా చేసిందని ఒక కృతజ్ఞత చూపెడతాం. కానీ మీరు వచ్చి మా బంజారా జాతిలో ఇన్వాల్వ్ అయ్యి మమ్మల్ని 2 వర్గాలుగా చీల్చడం ఏంటి సార్? ఇది మీకు తగదు.
ఇది మీకు సూటేబుల్ కూడా కాదు, ఇది మీకు ధర్మం కూడా కాదని నేను చెప్తా ఉన్నాను. మీకు నిజంగా బంజారా జాతి బిడ్డ మీద ప్రేమ ఉంటే సిరికొండ మండలం, దర్పల్లి మండలం, డిచ్పల్లి మండలం, ఇందల్వాయి మండలం, జక్రాన్పల్లి మండలం, మోపాల్ మండలం, నిజామాబాద్ రూరల్ మండలం, ఈ అన్ని మండలాలకు అందరు ఎస్టీ బిడ్డలను ఎంపీపీగా ఒక్కసారి మీరు కష్టపడి ఎంపీపీలను చేయండి సార్. మీకు మనస్ఫూర్తిగా అభినందిస్తాం. కొందరికి, అందరి కాకుండా కొందరికి ఓ జడ్పీటీసీగా 7 మండలాల్లో ఒక 4 జడ్పీటీసీ చేయండి సార్. మిగతా వాళ్ళను ప్రతి కులాలను అంటే ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు, ఓసీ మిత్రులకు కూడా యాట ఒకటి ఇవ్వండి సార్. ఎందుకంటే సీఎం గారు కూడా ఓసే ఉన్నారు, ఎమ్మెల్యే గారు కూడా మీరు ఓసే ఉన్నారు, మొత్తం ఎమ్మెల్యేలు ఓసే ఉన్నారు, మంత్రివర్యులు కూడా ఎక్కువ మటుకు ఓసే ఉన్నారు. మా బంజారా బిడ్డలలో ఒక్కరు కూడా మంత్రి పదవులు లేరు సార్. కాబట్టి మీరు ఇంతకాలం మా గురించి బాధపడుతున్నారు. మీ ఎస్టీ వాళ్ళు చేయబట్టి నేను గెలిచిన అంటారు. కాబట్టి రూరల్ కాన్స్టిట్యూన్సీలో 7 మండలాల్లో మినిమం 5 మండలాలకు జడ్పీటీసీ ఎంపీపీలను ఎస్టీలను చేయాలని నేను మనస్ఫూర్తిగా మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను సార్. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఇక నుంచి ఎవరైనా ఎక్స్ ఎమ్మెల్సీ రాము నాయక్ గారు మా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఏమైనా అంటే మాత్రం మేము ఊరుకునేదే లేదు. ఎందుకని ఆయన మన బంజారా జాతి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఒక మహనీయుడు, చాలా గొప్ప వ్యక్తి. తనకు ఒక విజన్ ఉంది, తన ఒక బంజారా జాతికి ఒక ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యం ఉంది. కాబట్టి మీరు దయచేసి మళ్ళోసారి తన గురించి కానీ మాట్లాడితే మేము సహించబోమని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బంజారా జాతిని సంఘటితం చేస్తాం, అందరినీ అవగాహన కల్పిస్తాం. ఇంకో విషయం, ఇది లాస్ట్గా ఒకటే మిత్రులారా, మీకు కొందరికి బాధలు ఉంటాయి. అరే భయ్ మేము మోహన్తో వెళ్తే, రాములు నాయక్తో పోతే ఒకవేళ మాకు ఎంపీటీసీ టికెట్ ఇస్తాడో ఇయ్యడో, సర్పంచ్కు ఊళ్ళే సహకరిస్తాడో లేడో అనేది మీకు ఒక భ్రమ ఉండొచ్చు. కానీ ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఓట్లు వేయాల్సింది ప్రజలు. మీరు ప్రజలకు ఒకవేళ మేలు చేస్తే, ప్రజల కోసం కొట్లాడితే, మీకు ప్రజలను పూలలో పెట్టి కూర్చుండా పెడతా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వార్డు మెంబర్ గెలవలేను, జడ్పీటీసీకి పోటీ చేసి అక్కడ మీ ఊళ్ళో ఓడిపోయి, మీ మండలంలో ఓడిపోయినావు, సర్పంచ్కు పోటీ చేసి నువ్వు ఓడిపోయినావు. కానీ మేము సర్పంచ్గా ఏకగ్రీవంగా గెలిచినాం, ఏఎంసీ డైరెక్టర్ చేసినాం, సర్పంచ్ ఫోరం ప్రెసిడెంట్ చేసినాం, సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షులు కూడా చేసినాం. ఇన్ని హోదాలు మాకు ఈ ప్రజలే ఇచ్చిర్రు. ఈ ప్రజల కోసం మేము ఎప్పుడు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా మీరు ప్రజల మన్ననలను పొందండి. రాబోయే రోజుల్లో ఈ రూరల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఒక బంజారా బిడ్డను ఎమ్మెల్యేగా గెలిపించడానికి మీరు ప్రయత్నం చేయండి. మనం యూనిట్గా ఉంటే మేము ఎక్కడ గెలవము అని కొందరు రాజకీయ నాయకులు కూట్ర పన్ని మనల్ని చీలుస్తూ ఉన్నారు. ఖబర్దార్ చెప్తా ఉన్నాను, మీరు ఇక్కడ నుంచి అయినా బంజారా బిడ్డలను చీల్చడానికి ప్రయత్నం చేయడం మానుకోండి. జై సేవాలాల్, జై రామరావు బాపు, జై జగదంబ.